రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పింఛన్దారులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 50 లక్షల మంది ఆసరా పింఛన్దారులకు వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల బంధుమిత్రులకు ఆసరా పింఛన్లకు సంబంధించిన సరైన సమాచారం సరైన రీతిలో అందే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కామెంట్ చేయండి. మీకు ఉన్న సందేహాలు మిత్రులారా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ అందరికీ సరైన సమాధానాన్ని అతి త్వరగా అతి సునాయాసంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం కావడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందరికీ అతి త్వరగా అందడం అయితే జరుగుతుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో జూలై నెల ఆసరా పింఛన్లపై 3 అదిరిపోయే శుభవార్తలు మరికాసేపట్లో పంపిణీ ఇక్కడికి వెళ్లి తీసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. మనకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 200 పైచిలుకు రోజులు అవుతున్న పెరిగిన ఆసరా పింఛన్ల పైన ప్రభుత్వం ఎలాంటి ఊసే ఎత్తడం లేదు. దీనిపైన ప్రజా మిత్రులతో పాటు చాలా మంది రాజకీయ నాయకులు కూడా దీనిపైన తీవ్ర విమర్శలు చేయడం జరుగుతుంది. ఇటు ప్రతిపక్షాలు అటు మిత్రపక్షాలు రెండు కూడా దీనిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఆందోళనలన్నింటినీ ముగించాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచనలకు నాంది పలికే అవకాశం అయితే ఉంది. మిత్రులారా, ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో వివరాలు అయితే తెలుసుకుందాం. మనకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచగా మరి ఈ పేరుకే పెంచిన ఆసరా పింఛన్ల అమలు ఇంకా కాలేదు. దీనిపైన ప్రతిపక్షాలు మిత్రపక్షాలు తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ వీటన్నింటికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ఆసరా పింఛన్లపైన 3 అదిరిపోయే శుభవార్తలు తీసుకొని రావడం జరుగుతుంది. ఒకటి, తెలంగాణ ఆసరా పింఛన్లను రేషన్ షాపుల్లో లాగా ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ఆలోచిస్తూ ఉంది. కారణం, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ఆసరా పింఛన్లను మొదటి నెల జీతం లాగా 1 నుంచి 6వ తేదీల మధ్యలో ఇవ్వాలంటే బ్యాంకుల్లో జమ చేయాలని ఆలోచిస్తూ ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా అతి త్వరలోనే ఖరారు చేసి ఒక సర్వేను నిర్వహించి పింఛన్దారులు వీరికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి బ్యాంకుల్లో ఇచ్చి బ్యాంకుల్లో జమ చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దమైన ఆలోచనతో ముందుకెళ్లాలని కోరుకుందాం. కారణం, బ్యాంకుల్లో జమ చేస్తే ఆసరా పింఛన్దారులు రోజువారీగా షాపుల్లో దగ్గరికి వెళ్లి నిలబడాల్సిన అవసరం లేదు. అనగా పోస్ట్ ఆఫీస్లో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. సరైన సమయంలో ఆసరా పింఛన్లు కూడా ఖాతాల్లో పడిపోయే అవకాశం ఉంటుంది. రెండవ విధానం వచ్చేసి మనం రేషన్ షాపుల్లో బియ్యం లాగానే ఆసరా పింఛన్లు కూడా పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు మనము రేషన్ షాపుల్లో మన రేషన్ కార్డులో పేరుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మనం రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా
ఆసరా పింఛన్లు కూడా ఊర్లోనే వెళ్లి తీసుకోకుండా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా మన ఫింగర్ ప్రింట్ థంబ్ పెట్టి మన ఫేస్ స్కాన్ ద్వారా అక్కడనే ఆ విలేజ్ లోనే తీసుకునే సదుపాయం కూడా కల్పించాలని ఆలోచిస్తా ఉంది. ఇక మూడవది వచ్చేసి చాలా మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువుల యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేది రావడం లేదు. దీనికోసం ప్రభుత్వం ఒక మెరుగైన ఆలోచన చేస్తా ఉంది. ఫింగర్ ప్రింట్ తో సంబంధం లేకుండా ఫేస్ స్కాన్ చేసి కూడా ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తా ఉంది. ఈ 3 సదుద్దమైన ఆలోచనలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్టు సమాచారం. మరి ఈ 3 సదుద్దమైన ఆలోచనలు కూడా అతి త్వరలో ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలపైన కూడా కసరత్తు చేస్తా ఉంది. ఇక జూలై నెల ఆసరా పింఛన్లు మాత్రం 2016 రూపాయలు, 4016 రూపాయలు ఉండబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ఈ 2-3 రోజుల్లో జూలై నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందట. కానీ ఈ జూలై నెలలోనే పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టులను విడుదల చేసి ఆగస్టు నెల నుంచి 2016 రూపాయలకు బదులుగా 4016 రూపాయలు, 4016 రూపాయలకు బదులుగా 6016 రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలకాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నట్లు సమాచారం. మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా తన వైఖరిని ముందుకు తీసుకొని వెళ్తుందనేది కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం వేచి చూస్తా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది పింఛన్దారులకు ప్రభుత్వం ఏ విధమైన సూచనలు, విధి విధానాలు ఖరారు చేయకుండా పెరిగిన ఆసరా పింఛన్లు దేవుడెరుగా ఉన్న ఆసరా పింఛన్ల పైననే తీవ్ర లోపాలు తీసుకొని రావడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం. పాత ఆసరా పింఛన్లను కూడా రద్దు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం పైన ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు సమాచారం. ఎవరైతే ఫేక్ గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టారో, ఎవరైతే ఫేక్ గా ఆధార్ కార్డు, రేషన్ కార్డు సమర్పించారో వారందరినీ రద్దు చేస్తూ కొత్త వారికి ఆసరా పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వ వైఖరిని, మొండి వైఖరిని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నట్లయితే సమాచారం. ఏది ఏమైనా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు జూలై నెల ఆసరా పింఛన్లు మీ జిల్లాలో పంపిణీ కార్యక్రమం చేస్తే. కారణం ఆసరా పింఛన్లు జిల్లాలకు అనుగుణంగా పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. ఒక జిల్లాలో ఒక రోజు ఉంటుంది. మీరు కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల మీ జిల్లా వాసులకు కూడా అర్థమవుతుంది. ఇక మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఈ జూలై నెలలోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.